Hello, welcome to my channel. లేడీస్ ఇంట్లో వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ బిజీ 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 లైఫ్ ఉండే మన అందరికీ ద కామన్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఎందుకు అన్ని పనులు మనమే చెయ్యాలి? కదా, అందరికీ ఉండేది ఈ మేజర్ ప్రాబ్లం. ద మేజర్ క్వశ్చన్ ఇదే. ప్రాబ్లమ్ని అంటే ప్రాబ్లంలా చూస్తే ప్రాబ్లంలా చూడకపోతే ప్రాబ్లం కాదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎప్పుడో ఒకసారి మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది, "అబ్బా, అన్నీ నేనే చెయ్యాలా?" మన ఇంట్లో ప్రతి ఇంట్లో అందరూ డిపెండ్ అయ్యేది ఎవరిపైన? ఆ ఇంట్లో ఉండే ఫాదర్ పైన ఎంతైతే డిపెండ్ అవుతారో మదర్ పైన అంతే డిపెండ్ అవుతారు కదా. నాకు చిన్నప్పుడు అనిపించేది, "అబ్బా, అన్ని పనులు మా మదరే చేస్తాడు, మా నాన్న అసలు ఏం చేయడం ఏంటి" అని. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా స్టార్టింగ్లో బాగానే అనిపించేది. ఆఫ్టర్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది ఎందుకు. బట్ మా హస్బెండ్ అలా కాదు, హీ విల్ సపోర్ట్. ఇన్ జనరల్గా చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో హస్బెండ్స్ సపోర్ట్ చెయ్యరు. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో హస్బెండ్స్ అసలు ఏ హెల్ప్ చెయ్యరు. బట్ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో కొందరికి మాత్రం అలా లేదు. బట్ అందరికీ అలా ఉంటుంది అని నేను చెప్పను. సపోర్ట్ అన్నది మోరల్ సపోర్టే కాదు, అప్పుడప్పుడు మనకి ఓపిక లేనప్పుడు, మన హెల్త్ బాగాలేనప్పుడు నా హస్బెండ్ చూసుకుంటాడు అన్న ధైర్యం మనకి ఎంతమంది ఇస్తారు? ఎంతమంది ఇళ్ళల్లో ఉంటుంది చెప్పండి? అవునా కదా? ఆ ఒకే సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని అనిపించి ఇబ్బంది పడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, మనకి మెయిడ్స్ ఉన్నారు ఇంట్లో, హెల్ప్ చేయడానికి అంతా బాగుంటుంది. బట్ ఒక్కొక్కసారి మనకి ఏ ఎవరు ఏమి ఇవ్వనంత ఎనర్జీ మనకి హస్బెండ్ కలుపుకొచ్చి కాఫీ కప్ ఇస్తుంది కదా. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తనని మార్నింగే నిద్ర వాళ్ళ హస్బెండ్ సూపర్గా తన చేత్తో చేసిన టీ ఇచ్చి నిద్ర లేపుతారు. ఆ విషయం చెప్తున్నప్పుడల్లా తన వాయిస్లో వచ్చే హ్యాపీనెస్ నేను విని నా మొహంలో ఒక నవ్వు వస్తుంది. అబ్బా, అంటే వింటేనే అంత సంతోషంగా ఉందే, చేస్తే అంటే మనమే అది ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది కొందరు అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలా వరకు అంటూ ఉంటారు ఆడవాళ్ళు, "బా, మాకు అంత అదృష్టం లేదమ్మా, మీకుంది" అని కదా. ఈ టాపిక్ మీద మీరు ఎంతమంది రిలేట్ అయ్యారో కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కొందరి ఇళ్లలో ఎలా ఉంటుంది అంటే, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, కూర్చుంటారు, తింటారు, పడుకుంటారు, దాట్స్ ఇట్. నేను చూసిన ఒక ఫ్యామిలీ గురించి చెప్తా. ఒక ఇంట్లో వైఫ్, హస్బెండ్, పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు లేరు, మగపిల్లలే. వాళ్ళ పాటికి వాళ్ళు ఉద్యోగానికి, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, హస్బెండ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే ఒక కప్పు కాఫీ తాగేంతసేపే ఆవిడకి రెస్ట్. దాని తర్వాత ఇక తను పరుగు, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలకి బాక్సెస్, లంచ్ బాక్స్, ఎవ్రీథింగ్, బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ అయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హస్బెండ్కి ఆఫీస్. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు. సో తినే మెజర్మెంట్ కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఐ హ్యావ్ ఓట్స్ విత్ దిస్ మిల్క్. ఓకే, నేను ఓట్స్ తింటాను కానీ ఈ క్వాంటిటీలో తింటాను. నేను ఇడ్లీ తింటాను కానీ నాకు ఓన్లీ అల్లం చట్నీయే కావాలి, అండ్ దట్ టు ఫ్రెష్గా చేసిందే కావాలి. ఇలా స్పెసిఫికేషన్స్తో. పోనీ అందరూ ఒకే రకం తింటారా? లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెయ్యాలి. ఎందుకంటే మనం పిల్లల్ని కాంప్రమైజ్ అవ్వు అని చెప్పలేము. కానీ కొన్నిసార్లు పిల్లలు అర్థం చేసుకున్నంత కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరేమో అనిపిస్తుంది కదా. సో ఆవిడ అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ కోసం అన్ని ప్రిపేర్ చేసుకునేది, మిగతావి ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకునే. అంటే లేడీస్కి చాలా ఉంటాయి. ఇప్పుడు వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం మనం. అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన వచ్చేవారు, లంచ్ చేసేవారు, లంచ్ చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని అంతే అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారు, తనకు కావాల్సింది ఏదో ఒకటి స్నాక్స్ తినేవారు, మళ్ళీ దాని తర్వాత బయటికి వెళ్ళిపోయేవారు. లైక్ ఈవినింగ్ తను ఎక్సర్సైజెస్ అవి చేసుకునేవారు, జిమ్కి వెళ్ళేవారు. సో అలా చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేవారు. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకునేవారు. మార్నింగ్ టిల్ ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ అంతా పరిగెట్టేది లేడీస్ ఒకరే.
అట్లీస్ట్ ఇక్కడ గ్లాస్ తీసి అక్కడ పెట్టడం కూడా ఆహా అస్సలు అవ్వదు. ఒక్కసారి ఆలోచించండి. అలా ఉన్న వాళ్ళకి ఎంత కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది కదా! రెస్ట్ తీసుకోవాలన్నా సరే, అమ్మో! నెక్స్ట్ నేను ఇది చెయ్యాలి. మైండ్‌లో ఒక ఆలోచన ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి ఆశలుండవా? ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవా? సరే, అలా అని చెప్పేసి హస్బెండ్ వచ్చి కూరలే తరగాలి అలా కాదు. అట్‌లీస్ట్ తను అదేంటి పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు బాక్స్ ప్యాక్ చేయడానికన్నా హెల్ప్ చేయొచ్చు. కిచెన్‌లో కాసేపు వైఫ్‌తో నిల్చొని కబుర్లన్నా చెప్పొచ్చు. ఏదో ఒకటి చిన్నది. వైఫ్‌కి ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వాలి అనంటే మొత్తం అన్ని పనులు చేసేయాలని కాదు. నేనున్నాను అన్న ధైర్యం చెప్పారనుకోండి, అది వేరేలా ఉంటుంది. ఇలా ఉండేవాళ్ళు చాలా వరకు ఉన్నారని నా ఎక్స్‌పెక్టేషన్స్ కదా! ఈ వీడియో గనుక మీరు రిలేట్ అయ్యారా లేదా అన్నది నా కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి షార్ట్ అండ్ లాంగ్ స్టోరీస్ మీ లైఫ్‌లో జరిగేవి నాతో షేర్ చేసుకోవడానికి నా మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ షేర్ చేయండి. సో థాట్ మీలాగా నా సఫర్ అయ్యే వాళ్ళందరూ డీటెయిల్స్, స్టోరీ జనాల్లోకి వెళ్తే వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. సో థాట్ ఇట్ విల్ హెల్ప్ అస్. సో ఇదండి ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.